వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. మీరు ఎప్పుడైనా అరకు వచ్చారా? అరకు వచ్చి బొంగు చికెన్, బొంగు బిర్యానీ తిన్నారా? ఎంతో ప్రసిద్ధి చెందిన అరకు బొంగు బిర్యానీ ప్రత్యేకంగా కేవలం అరకు ప్రాంతానికి చెందిన గిరిజన మహిళలు మాత్రమే తయారు చేస్తుంటారు. ఈ ప్రాంతానికి అరకు ఎంత ఫేమస్, అరకు బొంగు చికెన్ కూడా అంతే ఫేమస్. సో మనం ఇప్పుడు అరకులో ఉన్నటువంటి బొంగు చికెన్ తయారీ కేంద్రం వద్ద ఉన్నాం. ఒక మహిళ, గిరిజన మహిళ ఈ బొంగు చికెన్ తయారు చేస్తుంది. ఆమెను అడుగుదాం అసలు ఎలా చేస్తారు, దీనికి ఎందుకు ఎంత టేస్ట్ వస్తుంది అనే విషయంలో ఆవిడని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏం తయారు చేస్తున్నారు? నమస్తే అండి. ఫస్ట్ నా పేరు బుజ్జి అండి. నేను ఇక్కడ చాపరాయి బొంగు చికెన్ అమ్ముతుంటాను. బొంగు చికెన్, బొంగు బిర్యానీ రెండు తయారు చేస్తుంటాను. నేను అప్పుడప్పుడు ఎగ్జిబిషన్లకు బయటకు కూడా వెళ్తుంటాను. ఇక్కడ తిన్నోళ్ళు అక్కడ వస్తారు, అక్కడ తిన్నోళ్ళు ఇక్కడ వస్తుంటారు. ఇప్పుడు బ్యాంబూ బిర్యానీ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ చికెన్ వేసుకుంటాం బౌల్లోని. ఎంత క్వాంటిటీలో తయారు చేస్తున్నారు మీరు? ఇప్పుడు 6గురికి సంబంధించి ఆర్డర్ వచ్చింది. 6గురికి సరిపడ్డా నేను రెడీ చేస్తున్నాను. బొంగులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ బొంగులు ఒక్కో దానికి ఒక్కో సైజులో ఉన్నాయి. ఏంటవి? ఒక్కొక్క దానికంటే కొన్ని పీసులే అన్నీ వస్తాయి. కొన్ని ఏమో అర కేజీలు వస్తాయి, కొన్ని పావు కేజీలు వస్తాయి, ఒక్కొక్కటి కేజీన్నర వస్తాయి అనమాట. బ్యాంబో బిర్యానీలోని చికెన్, రైస్ రెండు మిక్స్ చేస్తాను. ఓన్లీ చికెన్ అయితే చికెన్ ఒకటే కలిపేసి బ్యాంబోలో వేసేస్తాను అనమాట. ఎందుకంత బొంగు బిర్యానీ, బొంగు చికెన్ అంత ఫేమస్ అంటే ఇప్పుడు జాడీల్లోని తపెళ్ళల్లో చేస్తున్నారు. బ్యాంబోలో అంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, హెల్త్ కూడా మంచిది సార్. ఈ బ్యాంబోలో వండినది, ఉడికింది కూడా చాలా మంచి టేస్ట్ తో పాటు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటది అనమాట. ఇప్పుడు మసాలా సామాన్లు అన్ని వేసుకున్నారు ఇందులో? ఇందులోని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటా వేసాను. బిర్యానీ పేస్ట్ వేస్తున్నాను. ఇది బిర్యానీ మసాలా. బిర్యానీకి అవన్నీ, చికెన్కి అవన్నీ హాఫ్ అన్ అవర్, 30 గంట పడుతుంది సార్. పడుతుంది కాబట్టి వాళ్ళు ముందుగానే ఆర్డర్ ఇస్తారనమాట. ఎలా ఉంది టూరిస్టులు ఇప్పుడు ఈ సీజన్? ఎలా ఉంది? సీజన్ కదండి, ఉండేదే 8 వారాలు ఉంటుంది. జనాలు సండే కొద్దిగా ప్రోటీన్ ఉంటుంది, మిగతా రోజులు మామూలుగా ఉంటుంది. ఇప్పుడు ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు ఉంటుందా? అక్టోబర్లో పెద్దగా లేరు, ఈ నవంబర్, డిసెంబర్లో ఉంటారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇందులో? ఇప్పుడు పసుపు వేస్తున్నాను, చికెన్ మసాలా, సాల్ట్, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో తయారు చేసిందే, ఇది ధనియాల పొడి, ఇది కారం అన్నమాట. మనకు కారంగా ఎక్కువ కావాలంటే కారంగా చేస్తాం, లేకపోతే నార్మల్గా చేస్తాం. ఇది ఆయిల్ అండి. టూరిస్టులు ఎక్కువగా స్పైసీ ఫుడ్ ఇష్టపడతారు. అంటే తినే వాళ్ళందరూ కొద్దిగా స్పైసీగానే కావాలంటారు. ఇక్కడ క్లైమేట్ బట్టి కొద్దిగా స్పైసీగా కావాలంటారు. ఇది మిక్సింగ్ చేసి ఇప్పుడు హాఫ్ బాయిల్ చేసిన రైస్ ఇందులో వేస్తాం సార్. ఇప్పుడు రైస్ ఉడికిందండి, హాఫ్ బాయిల్ అయిందా? అది హాఫ్ బాయిల్ అయిందండి సార్. ఇప్పుడు హాఫ్ బాయిల్ అయిన రైస్ ఇందులో పోసి బ్యాంబోలో వేస్తాను. చూడండి, ఏం రైస్ వాడుతుంటారు? బాస్మతి రైసే వాడతామండి. ఇండియా కానీ, దావత్ కానీ, ఇవి రెండే ఎక్కువ వాడతాం. హాఫ్ బాయిల్ రైస్లో ఇప్పుడు మీరు ముందుగా కలుపుకున్న చికెన్, ఏదైతే మసాలా సామాన్లు ఉన్నాయో అవన్నీ కలుపుకొని చూసుకున్నారు కాబట్టి, సో ఇది ఒక 1 అవర్లో మొత్తం బ్యాంబోలో ఉడికిపోద్ది సార్. ఈ సిద్ధం చేసుకున్న ఈ రైస్, ఈ మొత్తం మిశ్రమం అంతా కూడా ఇప్పుడు బ్యాంబోలో వేస్తున్నారు. బ్యాంబోలో వేస్తున్నాం సార్. బ్యాంబోలో వేసిన తర్వాత ఇది దమ్ములాగా వస్తుంది అనమాట. మొత్తం బ్యాంబోలోనే ఉడికిపోద్ది. ఇప్పుడు 40% హాఫ్ బాయిల్ చేసిన రైసు, పచ్చి చికెన్ మొత్తం బ్యాంబోలో వేసేస్తున్నాం సార్. అంటే ఇప్పుడు దీనికి మూతగా ఏం పెడతారు మరి? ఆకులు పెడతాం సార్, ఇస్తరాకులు పెడతాం సార్. ఇస్తరాకులు పెడతారు, ఓకే. ఈ బ్యాంబూలన్నీ మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? మేము వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటాం సార్. బొంగు చికెన్ అన్నాక ఇవి తోటల్లో వేస్తారు, వాళ్ళ దగ్గర కొనుక్కొని తెచ్చుకుంటాం. వీటి కాస్ట్ ఎలా ఉంటుంది జనరల్గా? చెట్టు 550, 600 ఉంటుంది సార్. బాగా పొడవుదైతే 10 ముక్కలు వస్తాయి, లేదంటే 12 ముక్కలు వస్తాయి, అంతే. అంతకన్నా ఎక్కువ రాదు సార్. ఇప్పుడు మీరు ఇంత కష్టపడి బొంగులు తీసుకొచ్చి, చికెన్ తీసుకొచ్చి, రైస్ ఉడకబెట్టి ఇంత చేస్తారు కదా, మీకు ఎలా ఉంటుంది వ్యాపారం? సార్ సీజన్లో కొద్దిగా ఉంటుంది, 1 సీజన్లో మామూలుగా ఉంటుంది. కాకపోతే ఇదే పని కాబట్టి ఖచ్చితంగా కొట్టు పెట్టుకుంటాం. 1 రోజు లేకపోయినా 2 రోజులైనా బేరం అవుతుంది. సో ఇప్పుడు మొత్తం ఈ 5 బొంగుల్లో రైస్ అండ్ చికెన్ని నింపేశారు? అవునండి, 5 బొంగుల్లో పెట్టాను. ఇప్పుడు నీళ్ళ మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ కాలుస్తాను. హాఫ్ అన్ అవర్ కాలుస్తే బ్యాంబో బిర్యానీ రెడీ. సో మనం చూస్తున్నాం ఇప్పుడే ఈ బొంగులన్నింటినీ కూడా కట్టెల పొయ్యిపై పేర్చారు. సో కింద కర్రపొయ్యలతో మంట పెడుతున్నారు. ఈ మంటకు బొంగులో ఉన్నటువంటి చికెన్, రైస్ ఉడుకుతుంది. ఈ ప్రక్రియ పూర్తవడానికి అరగంట పడుతుందని
ఈ నిర్వాహకులు చెప్తున్నారు. చూద్దాం ఇది అరగంట తర్వాత ఇది ఎలా బయటకు వస్తుంది, బయటకు వచ్చాక దీని రుచి ఎలా ఉంటుందనేది తినేవారిని అడిగి తెలుసుకుందాం. మేము అరకు ఫేమస్ అయిన బొంగు చికెన్ తింటున్నాం. ఇక్కడ ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ప్రిఫర్ చేసేదని మాత్రం ఇదే బొంగులో చికెన్. అంటే ఇక్కడ అరకు వచ్చిన ప్రతి ఒక్కరు తినకుండా అయితే వెళ్ళరు. మేము ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా తినడం కారణం మా ఫ్రెండ్ వచ్చాడంటే తన బర్త్డేకి సందర్భంగా మేము నైట్ వచ్చాం. అరకులోనే స్టే చేసాం. ఇక్కడ క్యాంప్ ఫైర్లు కానీ, క్యాంప్ టెంటింగ్లు కానీ, ఇక్కడ రిసార్ట్లు కానీ ఏవైనా సరే చాలా అద్భుతంగా ఉంటాయి. సో చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము రాజా నుంచి వచ్చామండి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఎలా ఉంది ఇక్కడ బొంగు బిర్యానీ తిన్నారు కదా? కొంచెం అయితే అది పర్ఫెక్ట్ కానీ కొంచెం ఎక్స్పెన్సివ్. రేట్ అయితే ఎక్స్పెన్సివ్, కాకపోతే టేస్ట్తో పోల్చుకుంటే ఎక్స్పెన్సివ్ అనేది కొంచెం మాకైతే రీజనబుల్గా ఉంది. బాగా నచ్చింది మీ అందరికి? బాగా నచ్చింది. సో వేడివేడి బొంగులో బిర్యానీ మన ప్లేట్లోకి వచ్చింది. సో ఇది రుచి చూసి దీని టేస్ట్ ఎలా ఉందో చెప్దాం. నిజంగా గిరిజనులు అరకులో స్వచ్ఛంగా తమ చేతితో తయారు చేసినటువంటి బొంగు బిర్యానీ రుచి చాలా టేస్టీగా ఉంది. సో అరకు వచ్చే పర్యాటకులు ఎవరైనా సరే తప్పకుండా అరకులో గిరిజనులు తయారు చేసినటువంటి బొంగు బిర్యానీ, బొంగు చికెన్ ట్రై చేయండి. కెమెరామ్యాన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్, అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.